ఏమండి వెనకాల అందరూ తప్పుకోండి సార్, ప్లీజ్. వెనకాల అందరూ స్టేజ్ మీద అందరూ తప్పుకోండి సార్. సభా సరస్వతికి నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అవార్డు నాకు ఇవ్వడం అది మీ అందరికీ ఎంత ఆనందాన్ని కలిగించిందో పెద్దలు అందరూ పూజలు మాట్లాడిన దాంట్లో తెలిసింది. మరి ముఖ్యంగా ఇవాళ అధ్యక్షత వహిస్తున్నటువంటి కొల్లూరు గారికి, పూజ్యులు పెద్దలు, మేము వారితో వారి నాన్నగారి రోజుల నుంచి కూడా మండలి బుద్ధప్రసాద్ గారితో మాకు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా మేము కలిసి తిరిగిన వాళ్ళమే. ఆయనతో మాకున్న చనువు అట్లాగే మా మినిస్టర్ అంటే ఫోటోగ్రఫీ మినిస్టర్ అని, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని అర్థం. మా మినిస్టర్ అంటే మీ మినిస్టర్ కాదని కాదండి. సోదరుడు కందులు దుర్గేష్ గారికి, అలాగే ఇక్కడ మన ఊళ్ళో ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉండే నా తమ్ముడు గద్దె రామ్మోహన్కి, ఇంకా నాకు మా లంకోళ్ళు, తర్వాత మా డాక్టర్లు, నా ఫ్రెండ్స్, అలాగే ఇవాళ నాతో పాటు అవార్డులు తీసుకుంటున్నటువంటి 50 మందికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, కూర్చోండి వెళ్ళి 24 గంటల ఫోటో కనిపెట్టినాడు ఏమన్నా కొట్టాలి. కూర్చోండమ్మా, ఇరువురు పక్కరండి. 2-3 విషయాలు అంటే అందరికీ టైం రిస్ట్రిక్షన్ ఉంటుంది, నాకు ఉండకూడదు. నేను కనుక పరిగెట్టాను అనుకో, ఇప్పుడు దాకా ఇంతకుముందు అవార్డు తీసుకున్న వాళ్ళ గురించి ఆ కొల్లూరు గారు తిరిగి చెప్తున్నాడు, ఇంకోసారి చెప్తే బాగోదు. ఎవ్వడూ నా స్టాండర్డ్ కాదు, వాళ్ళ బొంద. వాళ్ళకేదో ఇచ్చారు మీరు తప్పక, అది వేరే విషయం. నేను వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఏమంటే కొల్లూరు గారు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? చెప్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఫంక్షన్లో మీరు ఉండరు. రెండు మూడు విషయాలు మీ అందరికీ ఇవాళ మన ఊళ్ళో, ఎందుకంటే మన ఊళ్ళో నాకు తక్కువ అవకాశం వస్తుంది, ఇవాళ వచ్చింది అవకాశం. 2-3 విషయాలు చెప్పేస్తాను. నిమ్మకూరులో నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టిన నేను, మా అమ్మగారు నొప్పులు వచ్చి ఆ గేదె అరిచింది అని దానికి గడ్డి వేయడానికి వెళ్ళి అక్కడే నొప్పులు వచ్చి కింద పడిపోయారు. చచ్చిపోతానని ఊరందరికి చెప్పలేక, రామారావు పుట్టిన చోటు రైలు పుట్టిన డ్రైవర్ బతికి సగం తెలుసు సగం తెలియదు. ఆ ఇంట్లో 24 సంవత్సరాలు కలిసి ఉన్నాం. మా నాన్నగారు స్కూల్ టీచర్గా, నిమ్మకూరు మాస్టర్గా పనిచేసాడు. ఆ టైంలో నేను ఆ ఇంట్లో పుట్టడం జరిగింది. సో పుట్టడం అయితే జరిగింది. మీకు ఇంతమంది పెద్దలందరూ మాట్లాడుతూ నన్ను ఎంత చక్కగా, అంటే డాక్టర్లతో సహా ఈవేళ నేను మీ అందరికీ ఎప్పుడైనా మనసు బాగోనప్పుడు, కష్టం వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమా పనికొస్తుంది అని ధైర్యంగా చెప్పగలిగారు అంటే దానికి కారణం ఎవరు? నందమూరి తారక రామారావు గారు. ఎందుకు అది నేనే చెప్పాలి, ఎవ్వరి వల్ల కాదు. ఏమండి, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ అయిందా? మా నాన్న స్కూల్ టీచర్ కదా, చంపేస్తాడు మమ్మల్ని చదవకపోతే. ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చి ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మా నాన్నకి ఇవ్వగానే చాలా సంతోషం, ఉద్యోగానికి పో అన్నాడు ఆయన. జబల్పూర్ వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఉద్యోగం. మన మైండ్ ఏమో 9 to 5 కూర్చొని వెళ్ళేది దరిద్రంగా. మన మనసు ఒప్పుకోట్ల. ఏం చేయాలి అని అంటే మా ఇంట్లో క్యారేజ్ రెడీ అవుతారు. మా ఇంట్లో లంకలో పడమట లంక, ఇందాక ఎవరు పడమట అందరి, ఐఎమ్ ఫ్రమ్ లంక, లంకేరియన్స్. పడమట లంక అంటే ఆ మర్యాదే వేరు. క్యారేజ్ రెడీ వెళ్తారు. ఏంటి క్యారేజ్ రెడీ వెళ్తుంది ఏంటి, ఈ క్యారేజ్ ఎవరికి అన్నా? మా నాన్నగారు ఆల్రెడీ, మా అమ్మేమో నా 9వ ఏటే చనిపోయిందండి, అందుకని మక్కాయలు పెంచకలే. సో క్యారేజ్ వెళ్తా, తెలీదారా పెద్ద ఆయన వచ్చాడు. ఎవరా పెద్ద ఆయన అన్న అని మా నాన్నగారు లెంపకాయ మీద లాగొట్టేసి ఎన్టీ రామారావు గారు అన్నారు. ఎన్టీ రామారావు గారు వచ్చారా? ఎందుకబ్బా అంటే ఆయన ఏదో తాతమ్మ కళ అనే సినిమా షూటింగ్ చేస్తూ రాజుబాబు అండ్ ఫ్రెండ్స్ మీద పాట తీస్తున్నారు అలంకార్ సెంటర్లో. అలంకార్ సెంటర్ తెలుసా మీ అందరికీ? తెలవదు. ఇక్కడ మొత్తం దేశం అందరూ వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళకి తెలుసు కదా. లంక రోడ్లో అలంకార్ సెంటర్లో
వేల మంది మధ్యలో సాంగ్ తీస్తున్నాడు. ఇంకా మా నేను కూడా వస్తానన్నా. నువ్వెందుకు, వేల మంది అక్కడ ఆయన మీద పడిపోతుంటారు, మరి నువ్వెందుకు నా పక్కన అని మా నాన్న రిజెక్ట్ చేస్తే బలవంతం చేసి మొత్తం మీద రిక్షాలో మూల కూర్చున్నాను. మొత్తం మీద వెళ్ళామండి. దుర్గా కళామందిరం పక్కన విజయవాడ గెస్ట్ హౌస్. వేల మంది జనాలు ఉన్నారు. ఓ ఏంట్రా అని చూస్తే పెద్ద ఆయన బైక్ అవుతుంది. అమ్మ బాబోయ్, మైండ్ దొలిచింది. అవును, ఈయనే ఇంతమందికి చెయ్యి ఊపుతుంటే ఇలా ఓ ఓ అంటున్నారు, మనం ఎందుకు ఊపకూడదు చెయ్యి అంటే మైండ్ దొలిచింది. సరే ఆయనతో మాట్లాడటం, ఆయన వీరెవరు అని అంటే వీరు అంటారు, ఎవరు నువ్వు అని ఎవరిని అనరాయి, అది ఎందుకు నువ్వు అనేది తీశారు ఆయన లైఫ్ అని అంటే మా మూడోవాడు అన్నాడు మా నాన్నగారు. వీడికి మెలకన ఉందన్నాడు. అప్పుడు నాకు కొంచెం మెలకన ఉండేది, ఇలాగే మెలకన. అది నేను సినిమాల్లోకి వస్తానన్నా. ఏం మీరు అటు పెద్ద కాదు ఇటు చిన్న కాదు అంటే ఇలా సన్నగా ఇంత పెద్ద సత్సాయి బాబా జుట్టు వేసుకుని నేను సన్నగా నెత్తి మీద ఇంత పెద్ద జుట్టు ఇలా ఉండేవాడిని. లేకపోతే ఒళ్ళేమో ఇలా పుల్లలా ఉండేదన్నమాట. బుద్ధి లేదు ఏమి, నేను శుభ్రంగా ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివి అప్పటికే ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు, అది చూపించాం ఆయనకి. చదివి సినిమాలో అన్నాడు ఆయన. నేను మెల్లిగా మా పెద్దనే వచ్చాడు, ఆయన డ్రగ్ ఇన్స్పెక్టర్ అప్పటికి, ఒక జిల్లాకి ఇన్స్పెక్టర్. ఆయన మెల్లిగా మా అంటే అమ్మలేదు కదా, మమ్మల్ని బాగా ప్యాంపరింగ్ పెంచారు. మెల్లిగా మా అన్నయ్యని గిల్లారు. ఆయన మొత్తం మీద ఏం చేయాలి అనుకుంటే రామారావు గారు ఇందాక చెప్పారు చూడండి, రామలక్ష్మణులాగా ఆయన తమ్ముడు త్రివిక్రమరావు వచ్చారు లోపలికి. వస్తే మరి వీడేమి సినిమా అంటున్నాడు, వీడి పర్సనాలిటీ చూసి వీడు పెద్ద కాదు చిన్న కాదు, వీడు ఏం చేసుకుంటాం మనం అన్నాడు పెద్ద ఆయన. అనేటప్పటికీ ఆయన వేశారండి విత్తనం. ఓ పని చేద్దాం, ఎట్టాగో ఇతను ఉద్యోగానికి వెళ్ళటానికి ఇంకో 2-3 ఏళ్ళు పడుతున్నారంటున్నారు కదా, సన్న పర్సనాలిటీ ఉద్యోగం ఇవ్వట్లేదు కదా ఎవడు, ఇంకో 2-3 మన డివిఎస్ రాజు గారు వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, అందులో భారైతే ఒక 2 ఏళ్ళు వీడికి నన్ను వదిలించుకోవాలి, ఓ 2 ఏళ్ళు వదిలిపోతుంది వీడి గోలా అని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేద్దాం వదిలేండి అని అక్కడికి టాపిక్ అయిపోయిందండి. ఇక్కడి నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం, ఫాస్ట్గా అయిపోతే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డివిఎస్ రాజు గారికి అప్ చెప్పారు, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఫట్ మనీ 2 years అయ్యేటప్పటికి నేను 2వ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ వాళ్ళు, సెకండ్ బ్యాచ్ నేను, చిరంజీవి గారు 5వ బ్యాచ్. ఇక్కడ గోల్డ్ మెడల్ని ఇంత చిన్న పావల అంతా ఒక సర్టిఫికెట్ పుచ్చుకుని ఒకరోజు పొద్దున్నే పెద్ద ఆయన ఇంటికి వెళ్తే ఏం షూటింగ్ బయలుదేరుతూ ఆయన బయటికి వెళ్ళా రాగానే ఇలా ఎదురుగా పెట్టారు. ఏమిది ఇట్లా 4 భాషల్లో, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషల్లోనూ నెంబర్ 1గా వచ్చాను నేను. నన్ను ఇది ఇచ్చారు నాకు, తమకు చూపిద్దామని వచ్చానని ఆయన చేతికి ఇచ్చి ఇలా కాళ్ళకి దండం పెట్టాను. కాళ్ళకి దండం పెట్టగానే మీరు ఇంత సీరియస్ అని ఫస్ట్ టైం ఆయన నన్ను జీవితంలో హగ్ ఇచ్చారు. గట్టిగా వాటేసుకుని చాలా సంతోషం, నేను గార్డెన్ అయినందుకు మా పేరు నిలబెట్టారు. కానీ ఇది బాగా వినాలి మీరు అందరూ, కానీ మీరు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే మీకు వేషాలు ఎందుకు ఇవ్వాలి? దేవుడి వేషాలు వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే జీవితంలో సమస్యలు వాటితోటి ఉండాలి అని అనంటే కనుక బ్రదర్ నాగేశ్వరరావు గారిని పిలుస్తారు. డిష్యూమ్ చేయాలంటే తమ్ముడు కృష్ణ పిలుస్తారు. ఒక అమ్మాయితో కాకుండా ఇంకొక అమ్మాయితో రొమాన్సు, ఈ ఇంట్లో గొడవలు ఎన్ని పడాలంటే తమ్ముడు సోమన్ బాబుని పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలన్నా? అవుట్, ఫ్యూజ్ అవుట్. లిటరల్గా తిని వారం 10 రోజుల పాటు మద్రాసు రోడ్లు ఏమంటే బీచ్లు ఏమంటే ఇలా తిరిగానండి, పిచ్చోడు తిరిగినట్టు. ఏమవుతాడు నేనేంటి, నా బతికేంటి, నా అద్దంలో చూసుకుంటే ఈ ఫేస్ ఏంటి, మనం ఏమవుతాం, ఎందుకు అవుతాం అలా? పోనేమన్నా నాదేమన్నా హీరో పర్సనాలిటీయా? ఏమవుతాను తెలియదు. కానీ భగవంతుడు పెద్ద ఆయన రూపంలో, నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్పేది ఒకటి, మీ అందరి జీవితాల్లోనూ ప్రతి మనిషికి తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు కదా మీ అందరికీ. ఏది ఉంటారు కదా. నా జీవితంలో నన్ను కన్న తల్లిదండ్రులు కాకుండా గురువు, దైవం 2 నందమూరి తారక రామారావు. ఎందుకు అనంటే ఆయన వేసిన బాంబు బుర్ర పని చేయట్లేదు. నేను ఎందుకు పనికొస్తాను? సినిమాలు నాకు ఎందుకు వస్తాయి వేషాలు? ఆయన వేశారు డైరెక్ట్గా, మీరు ఎందుకు పనికొస్తారు?
మీరు తేల్చుకుని రండి మొదటి. అందరం వుడ్లాండ్స్ అనే హోటల్ ఉండేది మా రూముల పక్కన. అందరూ ఎవరి దగ్గర ఉంటే డబ్బులు వాడు ఇచ్చేవాళ్ళం, మిగతా వాళ్ళందరూ తినేవాళ్ళం. తినేసేసి ఏంట్రా అంటే, రై నువ్వు రావట్లేదా? ఎక్కడికి అన్నా? అమెరికన్ కౌన్సిలేట్కి. అమెరికన్ కౌన్సిలేట్ మీరు ఎందుకు వెళ్తున్నారా? అక్కడ చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది ఇవాళ నుంచి వారం రోజుల పాటు. 3 నిమిషాల చాప్లిన్ సినిమా దగ్గర నుంచి 90 నిమిషాల చాప్లిన్ సినిమా వరకు చూపిస్తారు అక్కడ. మేమందరం టైంపాస్. అయిందా చెప్పేసావా కొల్లూరు గారికి? ఓకే. మన మధ్యలో మనం టీచర్ టైప్, మధ్యలో డిస్టర్బెన్స్ అనేది మనకు కుదరదు. వెళ్తున్నాడు మొత్తం మీద ఇక్కడి నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే తప్పని నేను కూడా 3 నిమిషాల చాప్లిన్ సినిమా దగ్గర నుంచి 90 నిమిషాల చాప్లిన్ సినిమా వరకు వారం రోజుల పాటు ఫిలిం ఫెస్టివల్ చూడడం జరిగింది. దొరికేసింది, నేనేమవ్వాలో దొరికేసింది. రొమాన్స్ హీరో అవగాలేంది, యాక్షన్ ఫైటింగ్ హీరో అవగాలేంది, కామెడీ హీరో ఎందుకు కాదు? అయిపోయింది. మీ రాజేంద్ర ప్రసాద్ వచ్చారు లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి. ఈ మధ్యలో మాట్లాడుకుంటే తెల్లారిపోద్ది. ఒకటో కృష్ణ, రెండో కృష్ణ, మూడో కృష్ణ కూడా అయిపోద్ది. అందుకని నేను ఇక్కడి నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఒక రాజేంద్ర ప్రసాద్ అనేవాడు ఒక కామెడీ. అంతకుముందు కామెడీ అనేది ఒక ట్రాక్, ప్రతి సినిమాలోనూ ఒక ట్రాక్గా ఉండేది కామెడీ అనేది. హీరో అనేవాడే కామెడీ ఎందుకు చేయకూడదు? లేడీస్ టైలర్ రోజుల నుంచి ఈరోజు ఈవేళ ఆఖరికి మనం ఆ నలుగురు లాంటి మగవాడి చేత కంటతడి పెట్టించిన సినిమాలో కూడా అప్పడాలంతం చేయలేదు. ఇలాంటి ఫన్ని జీవితంలో మిక్స్ చేసుకుంటూ మనకి దొరికిన ఒక ట్రాక్ని నాకు ఎంత ఈ రోజును గుర్తు చేసుకోవాలంటే, సితారా, జ్యోతి చిత్ర అటువంటి పత్రికలు ఉండేవి. వాటిల్లో నా మీద ఏ కథనం వచ్చినా సరే మహానుభావులు, పూజ్యులు, పెద్దలు నందమూరి తారక రామారావు కట్ చేసి నేను వెళితే ఆ కటింగ్ నాకు చూపించేవారు. నా జన్మ ధన్యం కదా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, ఏమిది ఇదేంటి ఇలా చెప్పారు అని చూపించేవారు. అంటే ఏంటనమాట ఆయనకి, మీరు బాపు గారు, రమణ గారు వాళ్ళు చెప్తున్నారు, మీరు ఏం బ్రహ్మాండంగా నవ్విస్తారట, నవ్వించండి. సీఎంగా ఉండేది ఆయన. ఇలాంటి అదృష్టానికి వారి శిష్యరికంలో ఎన్ని నేర్పారు, ఎంత నేర్పారు. రామారావు గారు ఎంతటి నటుడో మాత్రం చెప్పి ఫినిష్ చేస్తాను ఇవాళ. మన తెలుగువాడికి అంతకుముందు నార్త్ ఇండియా నుంచి ఎవడొచ్చినా భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మన బతుకులు మద్రాసి అంటే, ఇది కోపంతో చెప్పట్లేదు నేను, అప్పుడున్న పరిస్థితి అది. ఏం సార్ కొల్లూరు గారు ఏమంటారు? ఉండండి, మీ ఆర్గనైజేషన్ తాగలే ఉండండి అనే బుద్ధప్రసాద్ అనే, అవునా కాదు? అప్పుడు మద్రాసి. తెలుగువాడికి ఐడెంటిటీ లేదండి. అలాంటిది ఈ రోజున ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా మన భారతీయులు ఉన్నారు, తెలుగు వాళ్ళు మరి ముఖ్యంగా ఉన్నారు. దానికి కారకులు నందమూరి తారక రామారావు గారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు మనందరూ అదృష్టంతో ఆయన రాజకీయంలోకి వచ్చారు. ఆయన నటుడుగానే ఉండి ఒక ఇంటర్నేషనల్ నటుడుగా ఆయన చనిపోవచ్చు, కానీ ప్రజలకి ప్రసాద్ మనకి వీళ్ళంతా ఇంత బ్రహ్మాండంగా మనకి అవకాశం ఇచ్చారు జీవితంలో. అలాంటిది వీళ్ళందరికీ మనం సర్వ్ చేసుకోవాలి కదా, అలాంటిది అని చెప్పి రాజకీయంలోకి వచ్చి ప్రజలే భగవంతుడు, సమాజమే దేవాలయం అని నమ్మి ఇవాళ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు సోదరుడు కందులు దుర్గేష్ గారు చాలా బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఆయన ఏమేమి చేశారు, ఎలాంటివి చేశారు. ఆయన చివరికి జీవితంలో మన తెలుగువాడి జీవితాల్లో తెలుగు జాతి ఉన్నంత వరకు మిగిలిపోయే పేరు ఎన్టీఆర్. ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. అలాంటి వారి అనుచరులలో వాళ్ళ అమ్మగారు వెంకటరామన్ గారు ఒక్క మాట చెప్పారు నా గురించి. వాడు నా చేతిలో పుట్టాడు, వాడిని జాగ్రత్తగా చూసుకోవాలండి. నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఈ రోజున మీ అందరి ముందు నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు తీసుకొచ్చి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా కామన్ మ్యాన్ వరకు కూడా ఎవరికి ఏ టెన్షన్ వచ్చినా, మొన్న అమెరికా వెళ్ళాను, డల్లాస్ అని ఒక చోటుకి వెళ్ళాను. మీకు విషయం తెలుసా లేదా? ఇప్పుడు బెజవాడలో మీ అందరి ముందు ఉంటే ఎలా ఉంది, ఇలాగే ఉంది అక్కడ.
అంతమనండి మొత్తం బెజవాడే ఎరా ఎలా అన్నాడు, అనయ్యో అన్నాడు ఎవడో పైనుంచి. ఏంటన్నా నీ మీద బతికేస్తున్నావు అనయ్యా, నా మీద బతకడం ఏంటి నాయనా అన్నాడు. ఎవరు గోదావరి సార్? అవునండి గోదావరి. ఆయ్ అన్నాడు. గోదావరి ఓకే. ఎందుకు నాయన 48 సంవత్సరాలు అయింది నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 300 మంది వచ్చారు నా తర్వాత. ఎంతోమంది లేదన్నయ్యా ఎవడో లేడు నీ తర్వాత, ఎవడో నీ 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 ట్రాక్లోకి ఎవడు రాలేదు. ఇవాళ మాకు జీవితం మీద విరక్తి కలిగిన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, ఎందులో పడి దూకుదాం అనుకున్నా, ఒక్క రాజేంద్ర ప్రసాద్ సినిమా సాయంత్రం చూసేస్తే ఓ పని అయిపోతుంది, నార్మల్ అయిపోతాను హ్యాపీగా వెళ్ళిపా అన్నాడు. కావచ్చు అనుకున్నా. సో వీళ్ళందరి నమ్మకం కూడా అదే అనుకుంటా, వీళ్ళు అదే మాట్లాడుతున్నారు. బహుశా ప్రపంచంలో ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ రచయితలు, ఆ లేడీస్ టైలర్ కాలం దగ్గర నుంచి కూడా, జంజాల్ గారి కాలం దగ్గర నుంచి, రేలంగేశ్వరరావు దగ్గర నుంచి, ఈవివి ఎస్వి కృష్ణారెడ్డి, ఇవాళ త్రివిక్రమ్, అనిల్ రావుపూడి లాంటి వాళ్ళు కూడా నా కోసమే రాస్తూ, అదిగో నిన్న ఎంత ప్రేమగా చెప్పారు. నిన్నగా మొన్న షష్టి పూర్తి అని రిలీజ్ అయింది. నాకున్న పెద్ద కళాకారుడిగా పెద్ద అదృష్టం ఏంటంటే, కొల్లూరు గారు అంతకే ఇంకెప్పుడు చెప్పరు ఎవడి పేరు, నా పేరే చెప్పాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు ఎన్టీఆర్ గారు అప్పుడు నాకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ చాలా పెద్ద సన్మానం చేసి, చాలా పెద్ద ఎన్టీ రామారావు గారి బొమ్మ వేశారు ఇక్కడ. చెప్తున్నా అంటే సరదాగా నన్ను ఎవరైనా కళాకారులే నా దృష్టిలో. నేను అందరితో సరదాగా ఉంటాను, అందరికీ తెలుసు ఆ విషయం. ఇది కేవలం సరదాగా మాట్లాడుకునే మాటే. అలాంటిది ఈ రోజున వారి అవార్డు ఇవాళ మీ అందరి దగ్గర తీసుకోవడం నిజంగా ఈ జన్మకి నాకు వారితో నేను ఎలా ఉన్నానో కబుర్లు చెప్పడం మొదలు పెడితే, కె రాఘవేంద్రరావు ఎట్టంటాడు, సాయంకాలం 3 గంటలు 4 గంటలు వదలరు నన్ను. ఒరే పెద్ద ఆయన కబుర్లు చెప్పరా రాజా ప్లీజ్ అని నన్ను అడుక్కుంటాడు. అంటే వారితో పాటు నేను గడిపిన సంవత్సరాలు, క్షణాలు, నేను ఎన్ని కబుర్లు ఆయనకి చెప్పాను, పెద్ద ఆయనకి. ఆయన ఎన్ని మంచి విషయాలు నాకు నేర్పారు. ఈరోజు మీ ముందు రాజేంద్ర ప్రసాద్గా, ఈ ఊరి వాడిగా మీ అందరి ముందు నిలబడి ఉన్నాను అంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ, వారి తరఫున అవార్డు నాకు ఇవ్వడం నిజంగా మీ అందరికీ కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తూ, ఇట్ ఈస్ రియలీ వర్త్. నిజంగానే ఆయన ముందు పుట్టి, ఆయన ముందు పెరిగి, ఆయన అనుకున్నట్టుగా ఒక ట్రెండ్ని నాకంటూ నేను తెచ్చుకోవటం అనేది ఇది గొప్ప విషయంగా భావిస్తూ, ఇది మంచికే జరిగిందని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, నాదొకటే రిక్వెస్ట్, మీరందరూ జీవితంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా వీలైనంత పక్క వాళ్ళని సంతోషపెడుతూ హ్యాపీగా ఉండండి. నా సినిమాల ద్వారా, నా ద్వారా మీకు నేర్పేది అదొక్కటే. నేను జై ఎన్టీఆర్, జై హింద్. ఆయన జై ఎన్టీఆర్ అన్నారండి. జై రాజేంద్ర ప్రసాద్ ఉండండి. జై రాజేంద్ర ప్రసాద్ చెప్పండి. జై రాజేంద్ర ప్రసాద్. మా అమ్మ ఇందాక మాగంటి కుమారమ్మ గారు, అదే మా అమ్మ, ఆవిడ పాపం నా మీద విపరీతమైన ప్రేమ. ఎందుకంటే వీళ్ళందరూ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు. వీళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఎమ్మెల్యే అయినా కూడా ఈవిడికి ప్రేమ మా మీదే. సో ఆవిడకున్న ప్రేమని నేను తల్లిగా మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఇక్కడ రావడానికి మరి ముఖ్యంగా కారణం ఈవిడ అని తెలియచేస్తూ, నటన పని మా భోజనం కోసం చేశాను, అదంతా అది వేరే విషయం అని మరొకసారి మనం చేస్తూ, లవ్ యూ ఆల్, ఐ లవ్. ఇప్పుడు మన ఊర్లో మన బెంచి సర్కిల్, ఐఆమ్ లోకల్ కాదండి, ఆయన పక్కా లోకల్.